కావాలని నా ర్యాలీని అడ్డుకున్నారు. కొంతమంది పోలీసులు ఒకరిద్దరు చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల మరి అద్దంకిలో తన ర్యాలీకి అడుగడుగున అడ్డంకులు సృష్టించారని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దంకి నూతన వైసీపీ ఇన్ఛార్జి స్ట్రాంగ్ గా కూడా పోలీసుల మీద వారి తీరు మీద కూడా కొంతమంది పోలీసుల మీద ఆయన ఫైర్ అయ్యారు. డెఫినెట్గా అండి. అంటే పోలీసులకు నా మీద ఏం గర్జి ఉండదు కదా. ఎవరో ఒకళ్ళు రిటర్న్గా చెప్పకపోయినా ఓవరాల్గా చెప్పుంటారు. అంటే పలానా వాళ్ళని ఆపాలి అని చెప్పకపోతే పోలీసులు ఆ పని చేయరండి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఒక ఎత్తు అయితేనండి, మార్క్ మై వర్డ్స్, 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోబోతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివొచ్చారు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు, అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు, డెఫినెట్గా చాలామంది మంచోళ్ళు ఉంటారండి, ఒకళ్ళిద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు, అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసుగొల్పడం అనేది చాలా సిగ్గుసేటు. అలా ప్రతి ఒక్కటే అండి, కర్మ ఫలం ఎవరిని వదలదు. కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పదండి. డెఫినెట్గా ఏ నిందలైతే ఆయన మీద మోపారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నోటి ద్వారానే నిజాలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో మీ అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు కొత్త ఇన్ఛార్జి మరి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఆయనకు అడుగడుగున కూడా అడ్డంకులు సృష్టించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకునే క్రమంలో ఎక్కడా కూడా అద్దంకి నగరంలో ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయకపోవటం కలవరం కలిగిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన ర్యాలీకి సంబంధించి అడుగడుగును కూడా పోలీసులు ఆంక్షలు విధించడం, అదేవిధంగా మరి సింగరకొండ వెళ్లే క్రమంలో కూడా కేవలం 5 కార్లు మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కొంత డేలా పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చింతలపూడి అశోక్ కుమార్ ర్యాలీలో పాల్గొనడం, అదేవిధంగా ఓవరాల్ గా ప్రోగ్రామ్ ను కూడా సూపర్ సక్సెస్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గం స్టార్టింగ్ మనకి అడ్డరోడ్డు దగ్గర నుంచి సింగరకొండ టెంపుల్ దగ్గర, అదేవిధంగా అద్దంకిలో వివిధ విగ్రహాలకు మరి నివాళులర్పించే క్రమం, అదేవిధంగా కూకట్ల కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కూడా భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా తరలి వచ్చిన క్రమంలో ప్రోగ్రాం భారీగా సక్సెస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ అశోక్ కుమార్ గారు కూడా పోలీసుల తీరును నిరసించడం జరిగింది.